ఈ పాడ్కాస్ట్ మీకు సమర్పిస్తున్న వారు తరంగా డిజిటల్. యువర్ వాయిస్, యువర్ షో, యువర్ వే. Socialize with Taranga. For more details, visit tarangadigital.com. మోహన మురళి గానలహరి పాడ్కాస్ట్ కు స్వాగతం. ఈ కార్యక్రమం తరంగాలో ప్రతి శుక్రవారం ప్రత్యక్ష ప్రసారంగా నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే వివరాలకు telugu.tarangamedia.com చూడండి. తరంగా, ఇట్స్ యువర్ వేవ్‌లెంత్. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి, ముఖ్యంగా ఎకనామిక్ న్యూస్ గురించి. ఈ వారంలో చాలా సిగ్నిఫికెంట్ విషయం ఒకటి జరిగింది. ఇప్పుడు అమెరికాలో క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది ఒక 5 సంవత్సరాలుగా నడుస్తున్న ఒక ప్రింట్-ఎథాన్ అన్నమాట. ప్రింట్-ఏ-థాన్. ప్రింట్-ఎథాన్ అంటే ఇట్స్ లైక్ ఎ మ్యారథాన్ కి ప్రింట్-ఎథాన్ ఇదన్నమాట. అంటే ఆపకుండా జరిపేదాన్ని ప్రింట్-ఎథాన్. నెలకి $85 బిలియన్ పెట్టి గవర్నమెంట్ బాండ్స్ అలాగే మార్ట్గేజ్ బాండ్స్ కొంటున్న ఫెడరల్ రిజర్వ్ బోర్డు వాళ్ళు దాని మీద కొంచెం బ్రేకులు వేసి 85 నుంచి 70 వరకు తగ్గించి ఆ తర్వాత నెలలో ఇంకొంచెం తగ్గించారని మార్కెట్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, ఎక్స్పెక్ట్ చేస్తూనే అలాగే అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్న మార్కెట్స్ ని వాళ్ళని విచిత్రంగా సర్ప్రైజ్ చేసి ఫెడరల్ రిజర్వ్ బోర్డు Ben Bernanke and his cohorts, they announced that there is not going to be any slowing down on this type of bond buying. $85 బిలియన్ నుంచి అలాగే కొనసాగిస్తాము. There is no taper. Taper అంటే తగ్గించడం అన్నారు. అన్న వెంటనే మార్కెట్స్ రెచ్చిపోయి అమెరికాలో విపరీతంగా పెరిగిపోయి న్యూ హైస్ కి వెళ్లాయి. దట్ వాజ్ ఆన్ వెన్స్డే. నిన్న కూడా కొంచెం వెనక్కి తగ్గింది కానీ మరీ ఎక్కువగా తగ్గలేదు. దీంతో ఆ రోజు గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇండియన్ రూపీ కొంచెం డాలర్ మీద కొంచెం స్ట్రెంగ్త్ ఏర్పరచుకుంది. నిన్న కొంచెం అంటే ఒక పెద్ద తుఫాను వెలిచిందట్టుగా అన్నంత కొంచెం కామ్గా ఉన్నది. మళ్ళీ ఈ రోజు మార్కెట్స్ కొంచెం పడుతున్నాయి. విశేషం ఏంటంటే ఈ రోజు మార్కెట్స్ గోల్డ్ అవి కూడా పడుతున్నాయి. కానీ ఇండియాకి సంబంధించిన ఒక విచిత్రమైన న్యూస్ వెలువడింది. నాకైతే నిజంగా ఏమీ అర్థం కాలేదండి. కొత్త డైరెక్టర్ కాదు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వచ్చేసి, సో హీ మేడ్ ఏ కాల్ దట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్, వెరీ వెరీ సర్ప్రైజింగ్. ఈయన he actually raised interest rates, which I thought was a bold move. Inflation పెరుగుతుంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు. వెరీ బోల్డ్ మూవ్. ఇప్పుడు ఏ వెస్టర్న్ ఎకానమీస్ ఎవరైనా తీసుకోండి, ఎంతసేపటికి జీరో ఇంట్రెస్ట్ రేట్ పాలసీలు మెయింటైన్ చేయటం అని చూస్తున్నారు. అంటే సేవ్ చేసుకునే వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ వడ్డీతో పాటు అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్ మీద వడ్డీతో జీవనం సాగించేది ఎక్కువగా ఎవరంటే రిటైరీస్ అలాంటి వాళ్ళది. వాళ్ల పొట్ట కొట్టి బ్యాంకులకు వేస్తున్న అంటే కాకులను కొట్టి గద్దలు కేయటం ఏదో అంటారు కదా, అలాంటిది. ఇక్కడ కాకులు కాదు, ఇక్కడ పావురాలను కొట్టి గద్దలు కేయటం లాంటిది అది చేస్తున్నారు. అలాంటి పాలసీ వెస్టర్న్ ఎకానమీస్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గాని అమెరికా వాళ్ళు గాని ఇంట్రెస్ట్ రేట్లు వీలైనంత వరకు 0 దగ్గర మెయింటైన్ చేస్తే ఎవరు సేవింగ్స్ పెట్టుకోకుండా తీసుకెళ్లి ఖర్చు పెట్టేయడమో లేకపోతే తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెడతామో చేయాలన్నది వీళ్ల ఉద్దేశం. ఎక్స్ప్లిసిట్ గా కొందరు చెప్పారు కూడా అలాగని. వాళ్ళ ఉద్దేశం నీకేం తెలుసు నన్ను అంటారేమోనని చెబుతున్నా. ఎక్స్ప్లిసిట్ గా కొందరు చెప్పారు. బికాజ్ దిస్ ఈజ్ ఏ కన్స్యూమర్ ఎకానమీ, సో అండ్ దేర్ ఫోర్ కన్స్యూమర్ చల్లగా ఉంటేనే అందరూ చల్లగా ఉంటారు అనేది వీళ్ళ ఉద్దేశం అన్నమాట. అలాంటి పరిస్థితులు అంటే ఇన్ఫ్లేషన్ ఏంటి, ఎక్కడుంది ఇన్ఫ్లేషన్ ఉంటే వర్రీ కావాలి కానీ ఇన్ఫ్లేషన్ లేదు కదా, ఇట్లా చేస్తే ప్రాబ్లం లేదంటే. కానీ నిజంగా వీళ్ళు ఏమన్నా ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళి ఏమైనా చేశారో లేదో నాకు అనుమానం. ఈ ఫెడరల్ రిజర్వ్ బోర్డు గవర్నర్స్ ఇన్ఫ్లేషన్ వాళ్ళు వేసుకునేదో నెంబర్లు ఏదో ఎక్కడో ఐవరీ టవర్ లో ఎక్కడో ఏదో కూర్చుని చూసిన నెంబర్లు వాళ్ళకి వచ్చే నెంబర్లు నిజం ఇన్ఫ్లేషన్ ఒకటి కాదు. కానీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది రియల్. గ్యాసోలిన్ ధర గాని ఉల్లిపాయ ధర గాని ఇవన్నీ ఏంటంటే మనకి అమెరికాలో వాటికి ఒక
విచిత్రమైన పేరు పెడతారు. ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఎనర్జీ అంటారు. ఉల్లిపాయ ఏమో ఫుడ్, ఎనర్జీ ఏమో గ్యాసోలిన్, పెట్రోల్. వాటిని పక్కన పెడతారు. ఎందుకంటే ఈ ఇంటలెక్చువల్ డిజానెస్టీ అనేది ఒకటి ఉంటుందండి అమాంగ్ రీసెర్చర్స్ ఆర్ ఎనీ పీపుల్. వాళ్ళకి నచ్చని డేటా పాయింట్స్ అన్ని పక్కన పెడతారు. పెట్టేసి ఇది అయితే స్టేబుల్ గానే ఉందని చెప్తారు అనమాట. ఇది నచ్చని డేటా పాయింటే కాదు ఫెడరల్ రిజర్వ్ బోర్డుకి. ఇది ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఒక 2%, 2.5%, 3% మధ్యలో చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు నేను యాక్చువల్గా ఐ వాజ్ పేయింగ్ అటెన్షన్ టు బ్రెడ్ అండి. $3 తీసుకునే బ్రెడ్ లోఫ్ ఇప్పుడు 4.3 అంత అట్లా ఉంది. అలాగే పాలు కూడా పెరిగాయి. దీస్ ఆర్ ఆల్ ఫుడ్ ఐటమ్స్. గ్యాసోలిన్ పెద్దగా పెరగలేదు అనుకోండి యుఎస్ లో. ఇట్స్ లైక్ స్టక్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ న్యూట్రల్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ వీ బై ఆర్ ప్రిటీ హై. అసెట్ ప్రైసెస్ అంటే హౌసెస్, రెంట్ అవి వేరే ఈక్వేషన్ లోకి వస్తాయి ఇన్ఫ్లేషన్ లో. బట్ ఎనీవే బాటమ్ లైన్ ఇక్కడ ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ రియల్. ఇక్కడ అట్లీస్ట్ some of the numbers are showing there is not inflation, but some numbers are showing some inflation. But in India lo inflation is real. So India lo ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సిన అగత్యం చాలా ఉంది. పెంచారు. మాయా పర్లేదు ఒకడు మొనగాడు అనుకుంటే వాళ్ళు చేసిన మిగతా పాలసీలు ఏంటంటే అంతుపట్టకుండా ఉన్నాయి అనమాట. ఒకటి, ఇన్ఫ్లేషన్ పెరిగేది ఎందుకు? డబ్బులు మరీ ఎక్కువగా ఉంటాయి. అంటే there is way too much currency chasing goods. Inflation is basically the value of goods is higher in the rupee or dollar terms. అంటే there were way too many of dollars and rupees. కరెన్సీ ఎక్కువ ఉంది, వస్తువులు తక్కువ ఉన్నాయి. వస్తువులు ఎక్కువ ఉండి కరెన్సీ తక్కువ ఉంటే అది అంటే వస్తువుల ధరలు తగ్గుతాయి అన్నమాట. అది ఇన్ఫ్లేషన్ కి ఆపోజిట్. అంటే అంతా డిఫ్లేషన్ అవ్వాల్సిన పని లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పక్కన ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ రామన్ ఒక పక్కన ఇంట్రెస్ట్ రేట్లు పెంచి రెండో పక్కన మానిటరీ ఈజింగ్ చేశాడు. హీ పంప్డ్ మోర్ రూపీస్. అది ఎలా సాధ్యం? వాట్ ఈజ్ ఇట్ ట్రైయింగ్ టు డూ? నాకైతే అంతుపట్టలేదు. కాకపోతే మొన్న బెర్నాంకీ చేసిన అనౌన్స్మెంట్ తర్వాత నేను అనుకున్నది ఏంటంటే క్లియర్ గా ఓకే, దిస్ ఈజ్ సమ్హౌ డాలర్ ని వీక్ చేసే చర్య ఇది. దీనివల్ల మిగతా కరెన్సీస్ డాలర్ మీద పెరుగుతాయి. దేర్ ఫోర్ రూపీ విల్ రైజ్ అగేన్స్ట్ డాలర్ అన్నాను. ఈ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈ రోజు చేసిన పనితో నాకైతే అంతుపట్టలేదు. ఎందుకు చేశారు అట్లా? ఒక పక్కేమో ఇంట్రెస్ట్ రేట్లు పెంచి మరో పక్కేమో మరి టూ మచ్ లిక్విడిటీ చేస్తే అది దే ఆర్ డిఫీటింగ్ ఈచ్ అదర్ ఆర్ క్యాన్సిలింగ్ ఈచ్ అదర్ అవుట్ ఆర్ మేబీ ఈవెన్ దట్ ఈజింగ్ మానిటరీ ఈజింగ్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ ఏమో అనే ఒక ఇట్స్ జస్ట్ ఎ థాట్. ఐ డోంట్ నో. Economists are the ones who think they know, but at least I don't know what is the outcome going to be. ఇంకొక న్యూస్ ఏంటంటే ఇక్కడ అమెరికాలో రిపబ్లికన్స్ కి ఏదో వచ్చిందండి మాయరోగం, రెమ్మ తెగులు, దొబ్బుడ. ఏమో నాకు అర్థం కాదు. ఎప్పుడైతే ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఈ అఫోర్డబుల్ హెల్త్ కేర్ యాక్ట్ పాస్ చేశారో అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 40 సార్లు ఓట్ చేశారు. ఏంటి? టు రిపీల్ దట్ ఒబామా కేర్, రిపీల్ దట్ ఒబామా. 40 సార్లు. ఎంత తింగిరితనంగా మాట్లాడతారంటే వాళ్ళని అడిగినప్పుడు. సో బేసికల్ గా వాళ్ళు ఏం చెప్తారు? వీ డి నాట్ గెట్ టు ఓట్ వెన్ దే డిడ్ పాస్ దట్ అండ్ వీఆర్ ఓటింగ్ టు రిపీల్. సో బాబు ఇక్కడతో ఆపటం ఎందుకు? నువ్వు వై డోంట్ యూ గో బ్యాక్ ఆల్ ద వే టు 1940s అండ్ దెన్ ఓట్ అగేన్స్ట్ ద World War II, or why don't you go back to 1960s and vote against Vietnam War? ఇక్కడ తాగటం ఎందుకు? యూ కెన్ గో బ్యాక్ టు
1860s, and then vote against the ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ ఉంది కదా, స్లేవరీని అబాండన్ చేసేది అబ్రహాం లింకన్. అసలు ఎంత మూర్ఖపు జనాలంటే వీళ్ళు. నాకేం అంతుపట్టదు. ఇవాళ పొద్దున్న ఒబామా కేర్ కి డీఫండ్ చేయడం కోసం దే ఓటెడ్ అగైన్. అసలు ఏమి ప్రభుత్వాలండి బాబు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. వెన్ ఐ లుక్ ఎట్ ఇండియా, I keep wondering, is there a government here అని. ఇక్కడ కూడా పరిస్థితి అట్లాగే వచ్చింది. దెర్ ఈజ్ నో గవర్నమెంట్ అన్నట్టు. ఓ పక్కన ప్రెసిడెంట్ కి ఏ రకమైన లెవరేజ్ ఇవ్వకుండా పొద్దు కూకులు వెనకాల పడి సాధించి వేధించి సావగొట్టి, ఏంటి అసలు ఇది ఎలా ఎంత నికృష్టంగా తయారైందంటే ఇక్కడ నేను అమెరికాలో ఉన్న 23 సంవత్సరాల అమెరికాలో నేను గమనిస్తున్నది పరమ నికృష్ట నీచ చండాల పార్టీగా తయారైంది రిపబ్లికన్ పార్టీ. ఆ డెమోక్రాట్స్ అన్నారా, వాళ్ళు ఇంకొక రకమైన ఎదవలు. అట్లీస్ట్ వెన్ బుష్ వాజ్ ఇన్ ఆఫీస్ ఇంత రకమైన అబ్స్ట్రక్షనిస్ట్ పనులు వాళ్ళు చేయలేదు. Download Taranga app on your Android or iOS devices and start socializing with Taranga today. ఎనీవే, అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ గురించి ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ నో క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది, నో టేపరింగ్ అనే ఫిలాసఫీ కదా మొన్న వెన్స్డే అనౌన్స్ చేసిన దానికి. స్టాన్లీ డ్రంకన్ మిల్లర్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఈజ్ ఏ వెల్ నోన్ ఇన్వెస్టర్. అతగాడిని సిఎన్బిసిలో అడిగారు, ఏమనుకుంటున్నావు దాని పేరేంటి, ఈ QU3 సంబంధించింది. అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ట్రైంగ్ టు అండర్స్టాండ్ Q3 అంటున్నాను, సారీ మళ్ళీ Q3 అంటున్నారు. మొన్న వెన్స్డే అనౌన్స్మెంట్ గురించిన ఇతని వెన్స్డే అనౌన్స్మెంట్ కి సంబంధించింది స్టాన్లీ డ్రంకన్ మిల్లర్ అనే వెల్ నోన్ ఇన్వెస్టర్. ఐ మీన్ he's a mega millionaire అనుకోండి. I'm not sure if he's a billionaire or not. బట్ అతను మాట్లాడేది ఏంటో మీరు యాక్చువల్లీ యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు దిస్ అండి. ఐ జస్ట్ వాంట్ టు ప్రెజెంట్ యూ దిస్ ఇన్ అబౌట్ 6 or 7 minutes. Pay attention. Stan? Well, I was surprised to hear Steve not mention the term financial conditions, because Bernanke didn't specifically open with interest rates. He opened with financial conditions. And it's my understanding, last time I checked, the stock market's at an all-time high, and it's up, 200%, whatever the amount, it's up over a number of years. And the way the Fed calculates financial conditions, I read a piece this morning, and so basically what Drunken Miller is saying is, Federal Reserve Board Chairman Bernanke ఈ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ లో తను చెప్పింది ఏంటంటే, ఈ 3 కారణాలు చెప్పాడు. ఆ 3 కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్స్ అన్నాడు. ఫైనాన్షియల్ కండిషన్స్ డిక్టేటెడ్ their decision. And Stanley Druckenmiller says, what financial conditions are you seeing? We are seeing stock market at all-time high. And what are you seeing? In case you are seeing something that is so really gory and so bad, and then that is a problem. Annattuga Druckenmiller continued. Probably accurate. It fits my intuition that financial conditions are actually slightly higher, according to the Fed model, now than they were in June. I don't know whether that's true or not. Someone else wrote it. But certainly a stock market at an all-time high would suggest that we don't have a problem with financial conditions. I was surprised. Look, I don't really care about surveys. Those people aren't betting with their real money. The big money was betting that they were going to taper. Otherwise, gold doesn't go up $50. Right. The dollar doesn't get killed. Stocks don't go crazy.
I agree with Paul Gigeau's article this morning. I think they lost their nerve, and I think the tragedy here is I think they had a freebie. They had telegraph tapering. It was in the market. They could have started the process, get us off the dope. It wouldn't have cost them anything because it was in the market. And to me, they blew it. And the problem here is when you look at what happened in June, okay, to the financial markets, the first response to this is going to make it so much harder for the next chairman to start the process than had we not been through this fiasco the last 3 or 4 months. So to the extent that one of the tools in the toolbox is communication and this whole transparency argument, do you think it's been a mistake? Oh, I don't believe in transparency. Jimmy and I were talking earlier. I was at Pittsburgh National Bank in 1979, pre-cell phones, pre-CNBC, all this stuff. I wake up and I'm managing money. I wake up one Sunday morning and the Fed has raised rates 200 basis points the night before on Saturday night. Paul Volcker, to me, the greatest Fed chairman in history, broke the back of inflation, set up a period of long-term growth. Bundesbank ran their operations the same way. Transparency has led to more volatility and more confusion. Look at what... ఇదండి ది వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ వాంట్ మెన్షన్ హియర్. ఒక్కొక్కసారి ఏంటంటే when you think some things, you cannot nail it down in words. Like when other people come and say things that you are feeling, then it says, aha, isn't that right? This is exactly the reaction I got when I watched this thing, the CNBC's Drunken Miller appearance anamata. He basically said the Fed in this Wednesday's meeting, they blew it. మీకు తెలుసా, తరంగాలో ప్రతి శుక్రవారం ప్రసారమయ్యే ఈ మోహన మురళి గానలహరి 2007 ఫిబ్రవరి నుంచి నిరవధికంగా ప్రసారమవుతోంది. In the later part of the audio, he keeps mentioning 2009లో ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది మొదలు పెట్టడం అనేది చాలా నెససరీ. అది ఆ రోజు చెయ్యకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ పాటికి అందరం ఒక సీరియస్ డిప్రెషన్ లో ఉండేవాళ్ళం అనేది నేను కూడా నమ్ముతాను. దట్ వాజ్ అ గుడ్ థింగ్ దే డిడ్ అట్ దట్ టైమ్. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ దే షుడ్ హావ్ బీన్ ప్రికాషనరీ అండ్ proactive and not let things go to that level. But since it was there, quantitative easing one may be a good thing to do. But after that, it was like providing the drug addict with more drugs and more drugs and even more drugs and even more drugs, as if withdrawing drugs will be is going to kill the patient. So this is the solution they have. So they had the opportunity, and a market was prepared for this taper. When it was prepared, they said, one point is, financial conditions and JP, what are you saying that everybody else doesn't see? Is it going to be that bad? Or are you really self-serving son of a bitch where you want your successor to deal with this problem, not you? Next ఏంటంటే ఇది కమ్యూనికేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే ఇదివరకు లేదన్నమాట. ఇదివరకు ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ లో వోల్కర్ అనే ఆయన, ఐ ఆల్సో సెవరల్ టైమ్స్ రిపీటెడ్లీ మెన్షన్ దట్ హీ ఈస్ ద వన్ హూ హ్యాడ్ ద గట్స్ టు సే టు the president, to the Congress, and to the financial people, saying, I do not give a damn if a hammer doesn't hit a single nail in the construction industry. He was answering to the congressman in a congressional hearing. Paul Volcker ఏమన్నాడంటే, Carter time lo inflation was in double digits అండి. Interest rates, housing interest rates were in double digits. అప్పుడు కొత్త హౌసింగ్ పర్మిట్స్ కాదు కదా, అసలు హౌసింగ్ మార్కెట్ వాజ్ ఇన్ కంప్లీట్లీ స్క్రీచింగ్ హాల్ట్, ఆల్మోస్ట్ జీరో అనుకోండి, అంత దారుణంగా ఉండేది. ఆ టైంలో కాంగ్రెస్ మెన్ దే యూస్ టు ప్రెటీ మచ్ లించ్ వోల్కర్ అండ్ గ్రిల్ చేసేవాళ్ళు.
He didn't give a damn. He didn't yield to any political pressure. He did not yield to any financial industry pressure. He just did his job. That is what Drunken Miller is telling you. తర్వాత గ్రీన్ స్పాన్ వచ్చాడు. ఈయన గారికి దెర్ ఈస్ he wants to provide easy money, and then inflation anedi he doesn't see inflation where it really belongs, which in many people's eye it is asset inflation. Oka housing price every year 10% perigite the housing values, home values anta every year 10% perigite అది ఇన్ఫ్లేషన్ కాకుండా ఎలా ఉంటుంది? Because it is working in your favor, especially in majority of the cases, people were borrowing against the houses and then they are spending the money, and that created a boost in the economy. Adi inflation kin chudaledu. So he never really fought the inflation. Ade policyలు కంటిన్యూ చేస్తున్న బెర్నాంకి what they did was, whatever they do, Bernanke adopted a policy. They want to communicate with the Wall Street. They want to communicate with the investors. So, ఈ హిల్సన్ రాత్ అనే ఒక దగుల్బాజీ రిపోర్టర్ ఉన్నాడు. వీడిని రిపోర్టర్ అని ఎందుకంటారో నాకు అర్థం కాదు. He basically communicates everything the Federal Reserve Board. He is a steno of Bernanke అన్నమాట. వీళ్ళు రిపోర్ట్ ఇస్తారండి, 2:00 రిలీజ్ చేస్తారు. By 2:05 he has a 3-page analysis of something that was released by 2:00. 5-10 నిమిషాల్లో ఎలా రాయగలుగుతారు? Unless you have a complete inside information. So this guy is being used as a communication tool. And వాడి ద్వారా చెప్తూ వచ్చారు there will be taper అన్నట్టుగా. He prepared, through him, they prepared entire world for this taper. And when it actually came, they didn't do it. And 11 minutes later, he writes an article saying, it didn't work out last 5 years. And basically, the Fed has admitted that everything they did in the last 5 years in the name of quantitative easing or whatever the heck they called it, it failed. So they decided to do the more of the same which failed for the last 5 years. This is the absolute lunacy in this country that is happening. వీళ్ళు ఈ ఎకానమిస్టులు అంటే నాకు ఎప్పుడు చిన్న చూపే. నేను ఐ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ దెమ్. నౌ ఇట్స్ లైక్ ఐ థింక్ దీస్ ఆర్ ద మోస్ట్ డేంజర్, దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్ అండి. ఏదో ఆనాడు ఇప్పుడు ఆర్య చాణక్యుడు మొట్టమొదటి ఆర్థిక శాస్త్రవేత్త, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎస్పెషలీ వెన్ దీస్ self-serving idiots, they became such a self-absorbed in their own bullshit. When they propagate a theory that literally destroys middle class, and they literally, their policies are transferring the wealth from middle class to the rich, which is Drunken Miller's new next thesis in the following bit. Take a good listen. How and why Bernanke policy, which he just announced, is going to transfer the wealth from the middle class to the rich even more. It already has happened in the last several years, but it's going to be even more pronounced అని చెప్తున్నాడు Drunken Miller. Take a listen. మీకు తెలుసా, తరంగాలో ప్రతి శుక్రవారం ప్రసారమయ్యే ఈ మోహన మురళి గానలహరి 2007 ఫిబ్రవరి నుంచి నిరవధికంగా ప్రసారమవుతోంది. What just happened with this forward guidance stuff? They were trapped by their own dots that you guys have outlined the last few days. They wanted to be transparent on forward guidance, but then, oh my God, if you take what their own forecasts spit out, Fed funds are supposed to be 3% in 2016. So now what do? I'm with Volcker. What you do is you just stop all the talking and do your job like he used to. Sam, I know you watch once in a while, but I've been saying over and over, like this
narrative that we've heard from the Fed. Well, we're going to slowly start to taper, and then unemployment will be at this point down to 7, and then it'll be heading to 6.5. GDP by then should be 3 to 3.5, and it's this beautiful little story. But we've had a 5-year recovery already. There's no way they know the future about whether it's going to go as planned, which is going to allow them to exit. And my biggest fear was if the economy doesn't cooperate, because it hasn't. You saw their previous forecasts are nowhere near where GDP is supposed to be. So how do they ever get out if the what if it doesn't? What if we get an uptick in unemployment, or what if they can never justify getting out based on the economic fundamentals? Do we need $85 billion a month forever? Look, my concerns with QE are probably more well documented in the press than I would like. I had a little press tour 4 months ago for other reasons and made some comments about the Fed. Let me just sort of crystallize what my concerns with QE. ఇప్పుడు ఏదో ఎకనామిక్ కండిషన్స్ బాగాలేదు కాబట్టి $85 బిలియన్ అలాగే ఉంచుతున్నామన్నారు. గోయింగ్ ఫార్వర్డ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది, గ్రోత్ ఇంకా స్లో అవుతుంది. అప్పుడేం చేస్తారు? ఆర్ యూ గోయింగ్ టు గివ్ దిస్ $85 బిలియన్ ఫర్ ఎవర్? వాట్ ఈస్ యువర్ ఎండ్ గేమ్ హియర్ అన్నది ప్రశ్న. First of all, I'd like to say that QE1, when we had dysfunctional markets, we're facing a meltdown. I thought Chairman Bernanke, what he did was creative, what he did was courageous, one of the boldest, more effective moves in the history of the Fed. And I can't think, given the intellectual capacity, where he came from, I can't think of a better man and a better American to do the job he did with QE1. So let me first of all say, I think Chairman Bernanke's been a great public servant, and what he did with QE1 was just phenomenal. Having said that, I believe QE is an extraordinary measure that should be used extraordinary time. Dysfunctional markets, potential meltdown. And I didn't even agree with QE2, but as you pointed out, Joe, we are 5 years into a recovery. The stock market has gone up and up and up. We're not talking about zero interest rates here. We're talking about $85 billion a month. And I don't think the academics at the Fed understand the unintended consequences of the potential exit. Yesterday, the chairman was asked about whether this would complicate the exit, and incredibly to me, he suggested it wouldn't. Can you possibly say what went on in June, where they hinted that maybe if the economy is strong for 3 months, maybe we might do a little taper? You saw what created. Can they possibly think by adding $85 billion a month to their balance sheet, and frankly to investors' balance sheet, I want to make this point, the exit is not going to be harder. And on the two balance sheets, everyone focuses on the Fed's balance sheet, $3 trillion, and the problems that creates. Don't forget there's another balance sheet, and that's the balance sheet of us in the market that sold them the bonds and were forced into the risk assets they're so desperate to have us in. Right. We have been forced into prices of securities at subsidized prices. And when those subsidies are removed, whenever that is going to be at some time in the futures, those prices will adjust as shown in June, and they will adjust immediately, and they will do it on no volume. I had an old boss in Pittsburgh who we used to talk about stock manipulation. It takes hundreds of million dollars to prop the stock up. The minute the earnings report comes out, all that money is wasted because it reprices. This wealth effect they've been using to prop this stuff up. Yeah, just a moment about the wealth effect. And I don't know if you catch that. What he's saying is, on the other side, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. దే యూస్ టు ప్రాప్ దిస్ థింగ్, వన్ ఆఫ్ ద కంపెనీ స్టాక్ అని. On the other side, when it actually, the news came out that it has nothing there in it, there was no bid. జీరో వాల్యూమ్ లో ప్రైస్ అడ్జస్ట్ అనేది ఎంత దారుణంగా జరుగుతుందంటే చాలా ఘోరంగా ఉంటుంది అన్నది తన ఉద్దేశం. ఇతనే కాదు, ఈ వెన్స్డే అనౌన్స్మెంట్ తర్వాత దేర్ ఆర్ అబౌట్ 4 or 5 very well respected people who made a ton of money understanding the markets and how they work. All of them said the same thing. This may have taken the drop to a higher level, but the drop is going to be so devastating, it's not going to
the survival is nearly impossible అన్నట్టుగా arguments are coming out. So anyway, let Stanley continues with his thesis on how the wealth is transferred from middle class to the rich. Once that's removed, you go down on no volume, you reprice, and I will bet from beginning to the exit, the wealth effect of QE will have been negative, not positive, Okay, so negative. Explain this to me then. Yesterday, and it looks like today, the market will be up. I don't know if it'll end up, but clearly up. Should bad news be bad news? And if you think that the Fed, this is really bad news, and is this just a short-term pop in the next week or two? Investors Oh, no, are gonna see it it's your not a way. short-term pop. First of all, as a practitioner in markets, I love this stuff. Right. Okay, this is fantastic. It's fantastic for every rich person. This is the biggest redistribution of wealth from the middle class and the poor to the rich ever. Who owns assets? This is the biggest gift to every rich person and biggest wealth transfer from the middle class to the rich. Who owns assets? The rich, the billionaires. You think Warren Buffett hates this stuff? You think I hate this stuff? I had a very good day yesterday, okay? So, anybody who thinks that Friday we get Summers is out, okay, 20 minutes before the Fed meeting, a White House official leaks it's going to be Yellen, and then we learn 20 minutes later it's going to be Yellen without tapering. Anybody who thinks financial markets could possibly have adjusted to that equation in 72 hours is crazy. This is very bullish for markets, but is bullish for markets intermediate term. Right. All this stuff I'm talking about is long term and really And not real practical economy. for a money market practitioner. I think when I was on your show in March, I said we were in the 7th inning in a 4-year bull market. Right. I thought we'd about done by now. We're going into extra innings, baby. The punch bowl was running out. It's a twilight it was just about doubleheader. dry, and 2 waiters just came in, and they're carrying this new Yeah. punch in. The doubleheader. We're going to really party now. Yeah. No, the reality of it, it's very good for guys like Stan, and to a much lesser degree, somebody like me. It's bad for my children, his children, and the guys that caddy for Stan and me. It's bad for my children, your children, everybody's children. That is the bottom line. And the punch bowl, the punch is nearly out, and then the waiter bringing in another punch bowl, and everybody is piling on. And that's exactly what happened on Wednesday in stock market in the United States. ఒక యునైటెడ్ స్టేట్స్ లోనే కాదు, యూరోపియన్ మార్కెట్స్ కూడా రెచ్చిపోయి పెరుగుతున్నాయండి. మీకు తెలుసా, తరంగాలో ప్రతి శుక్రవారం ప్రసారమయ్యే ఈ మోహన మురళి గానలహరి 2007 ఫిబ్రవరి నుంచి నిరవధికంగా ప్రసారమవుతోంది. Ladies and gentlemen, I don't know what this holds, but on Wednesday ఒక స్పెషల్ షో చేశాను నేను వెంకట్తో కలిపి. వెంకట్ నేను కొంచెం మాట్లాడాము వెన్స్డే ఈవినింగ్. There are 2 things. One thing is Bernanke would rather have this problem be dealt by his successor, and that's exactly what he wants to do. January 31st, his term will be up, and he's out of the he's out. నాకు అనిపించేదండి, దిస్ ఈజ్ లైక్ దెర్ ఇస్ సమ్ సచ్ థింగ్ కాల్డ్ పొయటిక్ జస్టిస్ ఇన్ దిస్ వరల్డ్. ఫర్ సమ్ రీజన్ ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్. Bush had this irresponsible spending for war on credit card. Basically, everything he did was on credit card. There was, of course, one of the reasons we are here where we are today is one of the reasons is that like irresponsible tax cuts that only went in irresponsible tax cuts, and on top of that, 2 wars that were funded on credit card. Where credit card is a metaphor, not really on debt and what. And what happened? Just before a few months, he was out, and the whole thing collapsed. I'm just thinking this poetic justice is going to strike again. And Alan Greenspan, in his long period as 18 years lo unnappudu, he has seen like 2 or 3 crashes. But in
Bernanke's scenario, he only saw one real crash. And I think the very big one, January 31st వరకు ఇది వెయిట్ చేస్తుందంటే నాకు ఎందుకో నమ్మ బుద్ధి కావట్లేదు. ద పొయటిక్ జస్టిస్ ఈజ్ గోయింగ్ టు come and serve itself. And this stuff is going to hit the fan while Bernanke is still in office. Because if Janet Yellen comes and replaces him and she continues his, money printing policies still, and we may be thinking about all our houses will be worth double this value, but for some reason, salaries are not going up unless you work on Wall Street. I don't know if any of you got too much rises here. 2006 నుంచి ఇప్పటికి నాకు 3% rise. Well, that's in a state where I live. There is a $1 billion surplus last year. At least that's what our governor claims. So real wages have not gone up. Housing prices are going up only on speculation and investment పెడతాం వల్ల. So there is no recovery. So here is where I will summarize in the poetic justice part. This is going to hit fan before January 31st. It's going to be so drastically nasty that of course we are all going to be hurt. But Bernanke will be the most despised Federal Reserve Board chairman ever in the history of United States. Already people are comparing him to this, what is this guy's name, 1920s German central bank who, I'm trying to remember, he's the guy who Think basically... you can make Dad eat his words? Then step up to the cheetah pult and unleash cheese-flavored deliciousness. Hello? Where is this coming from? Okay. That German central banker who printed money. I'm trying to remember. Suddenly blackout అయిపోయింది అతను. Which brought Hitler to the power. Which essentially brought Hitler to the power. And they're already comparing Bernanke to this individual. Here is the thing about JP Morgan I wanted to share with you. London Whale case అని ఉందండి. ఇది London Whale అంటే, if you don't know, I will try to summarize this. Sarbanes-Oxley అనే ఒక లా పాస్ చేశారు. ఎప్పుడంటే ఇది ఎన్రాన్ తర్వాత వచ్చింది. ఎన్రాన్ వాళ్ళు ఏంటంటే దే బేసికలీ కుక్డ్ అప్ ద బుక్స్. ఆర్థర్ ఆండర్సన్ అనే ఒక అకౌంటింగ్ కంపెనీ, దే కుక్ ద బుక్స్. Anderson Accounting, they cooked the books, and then Enron made it look like Enron and WorldCom idru. But mostly from Enron. ఈ రెండింటికి సంబంధించిన తర్వాత వచ్చిన బిల్ అది. ఈ రెండు స్కాండల్స్ తర్వాత Sarbanes-Oxley ఇది. బేసికల్ గా ఏంటంటే, ఇఫ్ యు ఆర్ సర్టిఫైయింగ్ ద రిజల్ట్స్, సో యూ సే యూ గో బై ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్ని సవ్యంగా ఉన్నాయని చెప్పి సర్టిఫై చేస్తున్నారు. చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండ్ దెన్ chief executive officer, when they sign on the dotted line saying these, especially publicly traded companies, if you are in violation, they can go to jail. Bernie Eberson and WorldCom, he's in jail. Ken Lay died because of heart attack. Some people say he's now living in Dubai because Ken Lay was a friend of President George W. Bush, but that is a different story altogether. So, ఈ లండన్ వెల్ కేసు ఏంటంటే ఇట్స్ లిటిల్ కాంప్లికేటెడ్, బట్ బాటమ్ లైన్ ఏంటంటే దే మేడ్ మిస్రిప్రజెంటేషన్, దే ప్లేడ్ ఫాస్ట్ అండ్ లూజ్ విత్ ద ఫ్యాక్ట్స్ విత్ విచ్ దే ఫైల్డ్ ద రిపోర్ట్స్. సో దీంతో ఎస్ఈసి పెనల్టీస్, మిగతా ఏజెన్సీస్ పెనల్టీస్ అన్ని కలుపుకొని క్లోజ్ టు $900 million ఆర్ సమ్వేర్ క్లోజ్ టు $0.9 billion. దట్ ఈస్ హౌ మచ్ penalties
JP Morgan was levied on. Here is the kicker. The first time in the last 20 years I've been here, or I've been following the stuff in America, for the first time an investment banker admitted guilt, admitted breaking the law, admitted to fraud while paying the penalty. ఇంతకు ముందంతా ఏంటంటే the actions of their transgressions or violation of the law, they fetched them billions of dollars. They ended up paying, ఇప్పుడు వాడికి $100 లాభం వస్తే $10 ఫైన్ కట్టేసి దే అడ్మిటెడ్ నో రాంగ్ డూయింగ్ అంటిల్ రీసెంట్లీ. The only thing different this time is they paid penalty and admitted guilt the first time, but still nobody went to jail. లండన్ వేల్ కేసులో ఒకరిని పంపించారులేండి, ఒక స్కేప్ గోట్ ని పంపించారు, లేదు. బట్ ఐ థాట్ దట్ వాజ్ ప్రెటీ ఇంట్రెస్టింగ్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇఫ్ యు ఆర్ బ్యాంకింగ్ ఇన్ Chase Bank in the New York area, you are working with a fraud bank. Well, officially admitted fraud bank. Adi, just think that thing I wanted to mention to you. మీరిప్పటి వరకు తరంగాలో గతంలో ప్రసారమైన మోహన మురళి గానలహరి ఎపిసోడ్ యొక్క పాడ్కాస్ట్ విన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలకు telugu.terangamedia.com సందర్శించండి. ఈ పాడ్కాస్ట్ ను మీకు సమర్పించిన వారు తరంగా డిజిటల్. యువర్ వాయిస్, యువర్ షో, యువర్ వే. Socialize with Taranga. For more details, visit tarangadigital.com.